హైదరాబాద్ లో 18 మంది సైబర్ నేరగాళ్లకు పోలీసులు చెక్ పెట్టారు. మొత్తం 413 కేసుల్లో వీళ్లంతా నిందితులుగా ఉన్నట్లు తేల్చారు. ముంబై కేంద్రంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. అయితే హైదరాబాద్ లో 7 కోట్లకు పైగా డబ్బులు కాజేశారు. సిబిఐ, ఈడీ డ్రగ్స్ కేసుల్ని బెదిరింపులకు పాల్పడుతూ వసూళ్లు చేస్తున్నారు. నిందితుల ఖాతాలోని కోటి రూపాయలను సీజ్ చేశారు. గుర్తు తెలియని వ్యక్తుల ఫోన్ కాల్స్ కు రెస్పాండ్ కావద్దని హైదరాబాద్ సిపి ఆనంద్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి లైవ్ ద్వారా అందిస్తారు. క్రాంతి. చందన, ప్రస్తుతం ఏదైతే హైదరాబాద్ సిపి ఆనంద్ తెలిసిన వివరాల ప్రకారం చూసుకుంటే 18 మంది సైబర్ నేరగాళ్లను అయితే అరెస్ట్ చేశారు. అయితే ఈ 18 మంది దాదాపుగా 435 కేసుల్లో కూడా నిందితులుగా ఉన్న ఈ సైబర్ నేరగాళ్లను ముంబై కేంద్రంగా అడ్డాగా మార్చుకొని, ఎందుకంటే ఇక్కడ చేస్తున్న వీళ్ళ మన లింక్స్ ద్వారా కావచ్చు, లేదు అంటే మొబైల్ కాల్ ద్వారా కాల్స్ చేసి కూడా వీళ్ళ దగ్గర నుంచి అడ్డగోలుగా వసూలు చేస్తుంది. దాదాపుగా ఇప్పటి వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నా కూడా 7 కోట్లకు పైగా వసూలు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే వాళ్ళ అకౌంట్ లో ఉన్న కోటి రూపాయల డబ్బును కూడా పోలీసులు అయితే సీజ్ చేయడం జరిగింది. కోటి రూపాయలు సీజ్ చేసి వీళ్ళ గతంలో కూడా ఎక్కడెక్కడి నుంచి మిగతా రాష్ట్రాల దగ్గర నుంచి ఎవరెవరిని బెదిరించి డబ్బులు వసూలు చేశారనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. దీంతో పాటు ఎందుకంటే ఈ లింక్స్ కావచ్చు, లేదు అంటే ఆధార్ లింక్ అనుకుంటూ కూడా చాలా రకాలుగా ఈ సైబర్ నేరగాళ్ళు అయితే గతంలో కూడా పాల్పడ్డారు. ఈ ఈడీ మరియు సిబిఐ డ్రగ్స్ కేసులో కూడా వీళ్ళు నిందితులుగా ఉన్నట్టుగా కూడా పోలీసులు అయితే ఇప్పటికీ ఛేదించడం జరిగింది. అయితే వీళ్ళు 18 మందిని అరెస్ట్ చేసి అయితే రిమాండ్ చేసి కూడా చెప్పుకోవచ్చు. శ్రీచందన. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ క్రాంతి.